బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరవాడ ఫార్మా సిటీలో జరిగిన గ్యాస్ లీకేజ్ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్యాస్ లీకేజ్ ఘటనను కంపెనీ యాజమాన్యం అత్యంత రహస్యంగా ఉంచింది. మరో వారంలో ఠాకూర్ లాబొరేటరీస్ ఫ్యాక్టరీలో ఆడిట్ ఉంది. దీంతో ఈ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడింది. ప్రమాదం జరిగిన తర్వాత బాధితులను యాజమాన్యం హాస్పిటల్లో చేర్చింది. అయితే ఒక కార్మికుడు చనిపోవడంతో విషయం బయటపడింది. అయితే ప్రస్తుతం ప్రమాదానికి గురైన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 6 కార్మికులు కాస్త కోలుకున్నట్లు తెలుస్తుంది. సీఎం చంద్రబాబు ఈ అంశంపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అసలు పరవాడ ఫార్మా సిటీలో గ్యాస్ లీకేజ్ ఏ విధంగా జరిగింది ఏంటి అనే డీటెయిల్స్ అందించడానికి వైజాగ్ నుండి మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ రాజు, ఇప్పటికే చూసుకుంటే ఈ గ్యాస్ లీకేజ్ కి సంబంధించి కొన్ని విషయాలని కంపెనీ యాజమాన్యం ఏదైతే ఉందో రహస్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకు, ఏ కారణం చేత, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాజు? ఫార్మాసిటీకి సంబంధించి ముఖ్యంగా అటు పరవాడలో అనేక పరిశ్రమలు ఉన్నాయి. ప్రతి పరిశ్రమలో కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నటువంటిది మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఆ ఠాగూర్ లాబొరేటరీస్ యూనిట్ 3లో జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రస్తుతం అయితే లీక్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అది ఒక్కసారిగా లీక్ అయినటువంటి నేపథ్యంలో మొత్తం 9 మంది కార్మికులు వాళ్ళకైతే అనారోగ్యానికి పాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం అస్వస్థతకు గురి కావడం, వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. అయితే వీళ్లలో మొత్తం ఒక వ్యక్తి చనిపోయారు, ఒక కార్మికుడు చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక ఇద్దరు పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో క్రిటికల్ కేర్లో వాళ్ళని ఉంచి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక 6 కొంతవరకు మెరుగైనటువంటి వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. అయితే ప్రమాదం నిన్న రాత్రి జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి సమాచారాన్ని అటు డ్రగ్ కంట్రోల్ అధికారులు కానీ, లేదా ఫ్యాక్టరీస్ కానీ, లేదా పోలీసులకి, పొల్యూషన్కి, ఈ ఏ అధికారులకి ఒక సమాచారం కూడా ఇవ్వకుండా ఉంచినటువంటిది అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని దాచే ప్రయత్నం అయితే ఠాగూర్ లాబొరేటరీస్ యాజమాన్యం చేసిందనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మరొక ఈ వారంలోనే ఆ ఠాగూర్ లాబొరేటరీస్కి సంబంధించినటువంటి మొత్తం యూనిట్ అన్నింటిలో కూడా ఆడిట్ జరిగేది అయితే ఉంది. ఈ ఆడిట్ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగినా, లేదా ఇక్కడ ఉన్నటువంటి అన్ని అనుమతులకు సంబంధించి కరెక్ట్గా లేకపోయినా, ప్రమాదాల్లో ఎవరైనా చనిపోయినా, లీకేజీలు ఉన్నా, వీటన్నింటినీ ఆడిట్లో చూస్తారు. కాబట్టి దాని ద్వారా వాళ్ళకి ఇచ్చే గ్రేడ్ విషయంలో కొంత నాణ్యతా ప్రమాణాలు పాటించే విషయంలో ఇబ్బందులు ఏర్పడతాయని అటు పోలీస్కి, డ్రగ్ కంట్రోల్కి, అదేవిధంగా పొల్యూషన్కి, ఆ ఫ్యాక్టరీస్ అధికారులకి, ఏ అధికార యంత్రాంగానికి సమాచారం కూడా ఇవ్వకుండా వీళ్ళు గుట్టు చప్పుడు కాకుండా ఆ ప్రమాదానికి గురైనటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో, బాధిత కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స చేసే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒరిస్సాకి చెందినటువంటి ఒక కార్మికుడు చనిపోయినటువంటి నేపథ్యము కనిపిస్తుంది. అదేవిధంగా మరొక 2 క్రిటికల్ కేర్లో ఉన్నారు. 6 మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా డ్యూటీకి వెళ్ళినటువంటి వాళ్ళు, అంటే నిన్న రాత్రి డ్యూటీకి వెళ్ళినటువంటి కార్మికులు ఉదయం 6 గంటలకి డ్యూటీ షిఫ్ట్ మారాలి. కానీ ఆ డ్యూటీకి షిఫ్ట్ మారాల్సినటువంటి కార్మికులు ఎవరో కూడా ఇంటికి వెళ్ళకపోయేసరికి అనుమానం వచ్చినటువంటి కుటుంబ సభ్యులు ఆరా తీయడంతో ఈ ప్రమాదం విషయం అయితే బయటపడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ప్రమాదం జరిగిన తర్వాత దాదాపుగా ఒక 10 గంటలకు పైనే దీన్ని అత్యంత గోప్యంగా ఉంచే ప్రయత్నం అయితే యాజమాన్యం చేసినట్లుగా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా కప్పికి పుచ్చుకునే ప్రయత్నం అయితే ఠాగూర్ లాబొరేటరీస్ యాజమాన్యం చేసిందనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రమాదం విషయాన్ని బయటపడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అది సంఘటన మీద స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షణ చేయడం, దీని మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించాలని, అదేవిధంగా యాజమాన్యం మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే సీఎం చంద్రబాబు, హోంమంత్రి వంగల్పూడి అనితకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆదేశాలకు అనుగుణంగా ఇప్పుడు ప్రస్తుతం అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణను, అదేవిధంగా ఎస్పీ పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రతి ఉన్నతాధికారి అక్కడికి వెళ్ళి పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రత్న రాజు, అయితే ఈ ఫ్యాక్టరీలో ఆడిట్ ఉంది. ఇక దాని కారణం చేతే ఈ విషయానికి సంబంధించి ఏ విధంగా అయితే యాక్సిడెంట్ జరిగిందో ఆ విషయాలన్నింటినీ బయటికి రాకుండా జాగ్రత్త పడుతుంది యాజమాన్యం అనే ఇది కూడా తెరపైకి వస్తుంది. మరి దాన్ని ఎలా చూడొచ్చుంటారు?
అంటే ఇక్కడ ఖచ్చితంగా ఆడిట్ ఉంది కాబట్టి వీళ్ళు కనీసము ఒక ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకి ముందు ఫిర్యాదు చేయాలి. తర్వాత ఇది ఇక్కడ ఆ డ్రగ్కి సంబంధించినటువంటి ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి డ్రగ్ కంట్రోల్ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత ఆ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్కి ఇవ్వాలి. తర్వాత పొల్యూషన్ అధికారులకి ఇవ్వాలి. ఎందుకంటే అది లీక్ అయినటువంటి యాసిడ్ లీక్ అయినటువంటి మొత్తం ఆ ప్రాంతం అంతా పొల్యూట్ అవుతుంది కాబట్టి దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి పొల్యూషన్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వాలి. అంటే ముఖ్యమైనటువంటి ఈ 4 శాఖలకు కూడా వీళ్ళు సమాచారం ఇవ్వకుండా నేరుగా ఈ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఠాగూర్ ల్యాబొరేటరీస్ యాజమాన్యం అక్కడ ఉన్నటువంటి సిబ్బంది హుటాహుటిన హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స అందించారు. ఎందుకంటే ఇది ఇంత ప్రమాద తీవ్రత ఉంటుంది, ఒక వ్యక్తి చనిపోతాడు, ఇద్దరు క్రిటికల్ కేర్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుందని వీళ్ళైతే ఊహించి ఉండరు. సాధారణంగా వీళ్ళు ఆ యాసిడ్ని పీల్చారు కాబట్టి చిన్న ప్రమాదమే అయి ఉంటుంది, ఇది ప్రాణాలు పోయేంత పెద్ద ప్రమాదం కాదని బహుశా అనుకుని ఉండొచ్చు. దీనికి తోడు వాళ్ళకి ఆడిట్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో లోపాలన్నీ కూడా బయటపడితే ఆ లోపాలకి ఖచ్చితంగా వాళ్ళకి ఫైన్ పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి లైసెన్స్ విషయంలో ఇబ్బందులు ఉంటుంది. ఈ ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే కూడా ల్యాబొరేటరీస్కి సంబంధించి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని బయటికి రాకుండా లోపలే ఉంచే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఈ విషయం బయటపడిన తర్వాత కూడా పోలీసులు కానీ ఇతర శాఖల అధికారులు కానీ ఏ ఒక్కరూ కూడా దీని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడైతే కుటుంబ సభ్యులు ఆందోళన అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఇళ్లకి తిరిగి రాకపోయేసరికి ఈ విషయం బయటపడింది. ఇప్పుడే అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల బృందం అంతా కూడా ఒక్కొక్కరుగా వెళ్ళి అంటే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు దీని మీద ఆరా తీయడం మొత్తం అంతా కూడా పరిశీలన చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా హోంమంత్రి పూర్తి స్థాయి పర్యవేక్షణకి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మొత్తం అంతా కూడా అధికార యంత్రాంగం అంతా కదిరి ఠాగూర్ ల్యాబొరేటరీస్లో ఉన్నటువంటి యూనిట్స్ అన్నింటినీ కూడా తనిఖీలు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా యాజమాన్యానికి సంబంధించినటువంటి అంటే ఆ చైర్పర్సన్ కానీ లేదా ఎండీగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఉన్నతమైనటువంటి స్థాయిలో యాజమాన్యం ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇది కేవలం ప్రమాదం జరిగింది కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళిన హాస్పిటల్ అడ్మిట్ చేస్తామని చేతులు దులుపుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇది SEZ ముఖ్యంగా చూస్తే అటు పరవాడ కానీ అచ్యుతాపురం ఫార్మా సెజ్జల్లో జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఎవరైనా సరే బిజినెస్ పెడితే ఖచ్చితంగా ఫ్యాక్టరీస్ పెడితే వాళ్ళకి మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇలాంటి ప్రమాదాలకు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొత్త వాళ్ళు రారనే భయం కూడా ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా జరిగితే ప్రస్తుతం జరిగినటువంటి ఈ ప్రమాదంపై అటు రాష్ట్ర ముఖ్యమంత్రి హోంమంత్రి కూడా పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రత్న రైట్, థ్యాంక్ యూ రాజ్.